నిన్న రాత్రి రైల్లో ఘట్టం చెబుతానండి, ప్రత్యక్షం అయితే బాగుంటుంది, ప్రత్యక్షం అయితే బాగా ఎక్కుతుంది. నిన్న గౌతమిలో నేను వస్తుంటే నాకు 29వ నెంబర్ బెర్త్ వచ్చింది, సైడ్ లోయర్. దాంతో ఇబ్బంది ఏమిటంటే 2 కలుస్తాయి సీట్లు, కొంచెం నడుము నొప్పి పడుతుంది. పర్వాలేదు, నాకేం ఇబ్బంది లేదు, కానీ సరే ఏదైనా వస్తే మంచిది కదా అనుకున్నాను. అటెండర్ వచ్చాడు, వాడు గుర్తుపట్టి దండం పెట్టాడు. సరే మంచిదిరా, కాస్త టీసీ గారికి చెప్పరా, ఏదైనా లోపల ఏదైనా ఉంటే చూడమని అన్న. టీసీ వచ్చాడు, వాళ్ళందరికీ తెలుసు. ఈయన మీరు ఎవరంటే మీ పేరు ఏమిటి అన్నాడు. నేనేం మాట్లాడకుండా గరికిపాటి నరసింహరావు అన్నా అని చెప్పి నేను నా పేరు ఏదండి చెప్పి ఆధార్ కార్డు కూడా చూపించా. ఆయన ఒకసారి వీళ్ళందరూ దండాలు పెడుతుంటే ఎగాదిగా చూశాడు. తర్వాత మళ్ళీ వచ్చి వెనక్కి వచ్చాడండి, ప్రభావం చూడండి అలా వచ్చి, ఏమంటే మీకు ఏం కావాలి, ఆ లోపల లోయర్ అడిగారు కదా, ఇస్తాను కూర్చోండి అన్నాడు. ఎందుకంటే ఏదో మొత్తం మీద గొప్పవాడనే విషయం తెలిసింది, నేను ఎవరో ఆయనకు తెలియదు అలాగా అన్నాడు. తర్వాత విచిత్రంగానండి ఒక అరగంటకి నాకు బెర్త్ ఇచ్చాడు. తర్వాత వచ్చి ఎదురుగా కూర్చున్నాడు. మా అమ్మాయికి 26 ఏళ్ళు అండి, పెళ్ళి అవ్వట్లేదండి, భరణి నక్షత్రం. నమస్తే.